అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజోమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, క్రైస్తవులు మానుకొనవలసిన 7 పాపాలు ఏవి? క్రైస్తవులు మానుకొనవలసిన 7 రకాలైనటువంటి పాపాలు ఏంటియో నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. సంఘాన్ని శుద్ధి చేసేది, సంఘాన్ని సరిచేసేది, సంఘ జీవితాన్ని పవిత్రపరిచేది, సంఘములో అద్భుతాలు సృష్టించేది ఈ ఉపదేశం. కాబట్టి ప్రియమిత్రులారా, సంఘానికి వచ్చిన కొన్ని రకాలైన పాపాలను సాతానుడు కలిగిస్తూ అనేక మంది క్రైస్తవ జీవితాలను భ్రష్టులుగా మార్చాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఆ భ్రష్ట జీవితం నుండి విడుదల పొందాలంటే లోతైనటువంటి ఉపదేశం మనం వినాలి. ఆ లోతైనటువంటి ఉపదేశం ఎప్పుడైతే మనం వింటామో, మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క పనికిరాని చెత్త చెదారము దేవుడు మానివేసి పవిత్రులుగా ఉండమని చెప్పినటువంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుతుంటాం. విషపూరితమైన పాపాలన్నిటిలో నుండి మనం విడుదల పొంది శ్రేష్టమైనటువంటి అప్పుడే పుట్టినటువంటి శిశువులను పోలినటువంటి వారిగా మనం మారాలనేది మన దేవుని యొక్క సంకల్పమైనది. మనము చిన్నపిల్లల వలె మారినప్పుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. మనం ఎంత పెద్దవారమైనా సరే చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారిగా ఉండాలి. విషపూరితమైనటువంటి పాపాలు మన లోపలికి రాకుండా వాటిని మనం మానుకోవాలి. మనల్ని, మన మనస్సాక్షిని, మన హృదయాన్ని మనం నిరంతరం కడుక్కోవాలి. ఎప్పుడైతే అలా కడుగుకొని శుభ్రపరచుకొని పవిత్రపరచుకొని దేవుని దగ్గర నిష్కలంకులుగా నిందారహితులుగా ఉంటామో, దేవుని దగ్గర అనేక రకాలైన బహుమానాలు, కిరీటాలు, అధికారాలు, అభిషేకాలు మనం పొందుకుంటాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూస్తే, హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం, కాబట్టి ఇజ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనుడి. మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి అని రాయబడింది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుని వాక్యాన్ని మనం చదివితే మన లోపల ఉన్న సమస్త విధములైనటువంటి పాపాలు బయటకు వెళ్ళిపోతాయి. కొత్తగా జన్మించినటువంటి శిశువుల వల్ల మనం మార్చబడి మనం దేవుని యొక్క వాక్యం చేత కడగబడినప్పుడు మనము దేవుని దృష్టిలో పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా, ఆత్మీయులుగా, అభిషిక్తులుగా మనం మార్చబడదుము గాక. చూడండి ప్రియదేవులారా, పేతురు గారు కూడా కొన్ని రకాలైనటువంటి ప్రసంగాలు చేశారు. పేతురు గారు చెప్పినటువంటి రాసినటువంటి పత్రికలో ఉన్న మర్మాన్ని మనం చూస్తే, ఆయన 7 రకాలైనటువంటి అంశాలను మానివేయమని చెప్పాడు. హెస్కేలు గ్రంథకర్త కూడా అదే చెప్తున్నాడు. హెస్కేలుతో దేవుడు మాట్లాడుతూ, మీ హేయ కృత్యములను మీరు మాని మీ మనస్సు త్రిప్పుకున్న ఎడల మీరు ఫలిస్తారు. మీరు నా దగ్గరకు వచ్చిన ఎడల మీరు ఏది అడిగితే నేను మీకు అది సెలవిస్తాను, అనుగ్రహిస్తానని హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు హెస్కేలు ద్వారా మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే, 2వ అధ్యాయంలో 1 నుంచి 3 విషయాలు, 3వ వచనం, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, మొట్టమొదటిగా ఇక్కడ రాస్తున్నటువంటి అంశము, పేతురు గారు మనకు తెలియజేస్తున్న మర్మం ఏంటంటే, నువ్వు యేసు ప్రభు వారి దగ్గరికి, ఆయన సంఘము దగ్గరికి, ఆయన సేవకుల దగ్గరికి, ఆయన యొక్క మాదిరి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ లోపల ఉన్నటువంటి హేయమైన కృత్యములు ఏవైతే ఉన్నాయో, నీ లోపల పనికిరాని సాతాను దుర్గుణాలు, సాతాను లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మానుకోవాలి, వాటన్నిటిని విడిచిపెట్టాలి. సాతాను సంబంధమైనటువంటి ఎలాంటి భూ సంబంధమైనటువంటి క్రియలున్నా వాటన్నిటిని కాల్చి ఆత్మదేవుని శక్తి ద్వారా కాల్చి పడేసుకోవాలి. దేవుని యొక్క అగ్ని చేత దహించమని దేవుని అడగాలి. చూడండి, మొట్టమొదటిది ఏంటంటే సమస్తమైన దుష్టత్వాన్ని మానాలి. సమస్తమైన దుష్టత్వం. చాలా మంది ఇతరులకు కీడు చేసేవారుగా, ఇతరులకు హాని చేసేవారుగా ఉంటారు. అలాగనే దుష్టత్వం, రకరకాలైనటువంటి దుష్టత్వములు కలిగి జీవిస్తూ ఉంటారు.
చూడండి, దుష్ట క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతీకారం చేస్తూ ఉంటాడు. దుష్ట క్రియలను మనం విడిచి తిరగాలి. దుష్ట క్రియలు మన లోపల ఉండకుండా మనము విసర్జించాలి. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మళ్ళీ దుష్టత్వం చేయటానికి వాడుకోకూడదు. దుష్టత్వము, చెడు నడతలన్నిటిని మనం విడిచిపెట్టాలి. మీరు చూడండి, దుష్టత్వం, సారాయి, వ్యభిచారం, తర్వాత గంజాయి, మత్తు పదార్థాలు తీసుకోవటం, తర్వాత ఇచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరగటం, వాయు వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, ఇవన్నీ దుష్టత్వమే. ఈ దుష్టత్వం పురుగులు చేయటం, ఇతరుల మీద నిందలు వేయటం, ఇతరులను వేధించటం, ఆ తర్వాత ఇతరులను అణిచివేయటం, బలాత్కారం చేయటం, ఇదంతా కూడా దుష్టత్వం కిందకే వస్తాయి. చాలా మంది జీవితాల్లో ఈ దుష్టత్వం అనే సాతాను దురాత్మ శక్తి పనిచేస్తూ క్రైస్తవుల్ని భ్రష్టులుగా మార్చేస్తుంది. ఏ క్రైస్తవుడైతే తన లోపల ఉన్న దుష్టత్వాన్ని కనిపెట్టి దాన్ని విడిచిపెడతాడో వాడు యోగ్యుడిగా, వాడు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా కనపడతాడు. ఇలాగా ఈ దుష్టత్వం, చాలా మంది దుష్టత్వం వారికున్నటువంటి ఇతరుల మీద నిందలేయటం, ఇతరులను గాయపరచటం, ఇతరులను త్రొక్కివేయటం, అణిచివేయటం, ఇతరులను బాధపరచటం, ఇతరులు ఏడుస్తుంటే ఆనందించటం, ఇది మనిషి యొక్క లోపల నివసించే సాతాను యొక్క దుర్గుణం. దాని పేరే దుష్టత్వం. ఆ దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టాలని వాక్యం ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. తర్వాత సమస్తమైన కపటమును మానివేయాలని పేతురు గారు మనకు తెలియజేస్తున్నారు. రెండో పాపం క్రైస్తవులు మానివేయాల్సినటువంటి రెండో పాపం, సంఘానికి వచ్చిన తర్వాత రెండో విషయాన్ని సరి చేసుకోవాలి. దాని పేరు ఏంటంటే సమస్తమైనటువంటి కపటం. ఆ కపటోపాయములు పన్నేవారు సంఘంలో ఉంటాయి. సమస్తమైనటువంటి కపటాన్ని మనం విసర్జించాలి. చాలా మంది కడుపుల్లో కపటం ఉంటుంది. ఇతరులు ఎదుగుతుంటే ఓరవలేకపోతారు. మంచిగా పాటలు పాడుతుంటే మంచిగా ఉండలేవు. వాక్యం చెప్పేవారంటే అసూయ. అలాగనే ఎవరైనా ఎదుగుతున్నా, ఫలిస్తున్నా, సమాజంలో వారికంటే ఉన్నతమైన స్థాయికి ఎక్కుతున్నా ఓరవలేక వారి మీద కుట్రలు, కుతంత్రాలు చేసి వారిని అనేక రకాలుగా వేధించి వారిని పడగొట్టాలని చూస్తూ ఉంటారు. ఇది కూడా సాతాను దుర్గుణమే. ఇది క్రైస్తవుల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇలా పనిచేసి వారు సాతాను చేతిలో ఆయుధాలుగా మారిపోయి సాతాను సామ్రాజ్యమైన ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కపట ఆలోచన కూడా పాపమే అని వాక్యం తెలియజేస్తుంది. ఇలా కడుపులో కపటాన్ని పెట్టుకొని చాలా మంది పైకి ఆత్మీయులుగా కనబడుతూ లోపల సాతాన సంబంధాలుగా జీవిస్తుంటారు. ఈ సమస్తమైన కపటాన్ని దేవుని వాక్యం వలన శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ వాక్యం వలన శుభ్రపరచబడాలి. అక్కడ అంటున్నాడు చూడండి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగునట్లు ఆ పాలను అపేక్షించుడి. ఆ వాక్యాన్ని బాగా తీసుకుని ఆ వాక్యాన్ని పాటించుడి, ఆ వాక్యాన్ని తాగండి అని పేతురు గారు తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ కపటపు ఆలోచనల వల్ల చాలా మంది ప్రజలు దేవుని దగ్గరికి రాకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మన లోపల ఉన్న కపటాన్ని ఇతరులు, లోకస్తులు చూసినప్పుడు ఇక వీళ్ళ కాడే ఇన్ని దుర్గుణాలు ఉన్నాయి, మనం ఇంకా దేవుడి దగ్గరికి ఆడపోతాం అని చెప్పి ఆ దేవుడిని కూడా విసర్జించి దేవునికి దూరమైన వాళ్ళు కోకొల్లగా ఉన్నారు. ఈ సమస్తమైన కపటం మన లోపల నుంచి పోవాలి. ఆ తర్వాత మూడోది ఏమంటున్నాడంటే సమస్తమైన వేషధారణ విడిచిపెట్టాలి. వేషధారులందరూ కూడా పైకి అన్య భాషలు రాకపోయినా వచ్చినట్లు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ లేకపోయినా ఉన్నట్లు, ఆ తర్వాత ఆత్మీయత లేకపోయినా ఆత్మీయులుగా కనబడుతూ వేషధారులుగా నటిస్తూ సంఘంలో అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. వేషధారి దేవుని దృష్టిలో పులిపిండితో సమానమైన వాక్యం తెలియజేస్తుంది. పరలోకమందున్నటువంటి దేవుని దృష్టిలో వేషధారులుగా కనబడకూడదని యోబు గారు మనకు తెలియజేస్తున్నట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. బర్నబా కూడా చాలా మంది వేషధారులను తన పరిచర్యలు చూసి మోసపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వేషధారులారా, మీ యొక్క వేషధారణ విడిచిపెట్టండి. పైకి ఇదిగో సోమవారం నుంచి శనివారం దాకా ఒక రకమైన జీవితం జీవిస్తారు, ఆ తర్వాత ఆదివారం ఒక రకమైన జీవితం జీవిస్తారు. అది విడిచిపెట్టండి. అలాగే పగులంతా ఒక రకమైన జీవితం, రాత్రంతా ఒక రకమైన జీవితం జీవించేవారు కొంతమంది ఉంటారు. అలాగనే
అలాగనే ఆఫీసులో ఒకలాగా, ఆ తర్వాత సంఘంలో ఒకలాగా, వ్యాపారంలో ఒకలాగా, అలాగే సంఘంలో ఒకలాగా జీవించే ఈ వేషధారణ, సమస్త విధమైన వేషధారణ విడిచిపెట్టి నిర్మలమైనటువంటి నిర్మలమైనటువంటి వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగునట్లు మీరు ఆ పాలన అపేక్షించుడి. కొత్తగా జన్మించిన శిశువులు వలిపోలండి. మీరు నటించగాకండి. ఆ వేషధారణ మనకు అవసరం లేదు. ఆ నటనని విడిచిపెట్టండి అని, ఆ నటనని మానుకోండని ఇక్కడ పేతురు గారు మనకు తెలియజేస్తున్నాడు. 4వ అంశాన్ని చూస్తే సమస్తమైన అసూయను విడిచిపెట్టండి అని అక్కడ చెప్తున్నాడు. అసూయ సంఘములు కూడా చాలా మందికి అసూయ ఉంటది. ఈ అసూయను విడిచిపెట్టాలి. కొరంతి సంఘంలో అసూయ పరులు ఉన్నట్లు, అలాగే సౌలు అనేటటువంటి వ్యక్తి దావీదుని చంపడానికి అసూయతో పరిగెత్తినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇలాగ సద్దుకేయులు కూడా అసూయ పరులు, పరిసయ్యులు కూడా అసూయ పరులు. కొందరు యేసు ప్రభు వారిని సిలువ వేసినటువంటి యేసు ప్రభు వారి చేత సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పొందినటువంటి వారు కూడా నువ్వు నిజంగా దేవుడివైతే నువ్వు ఆ సిలువను దిగి కిందికి రా అని ఆయన పైన అసూయ పడినట్టు కొందరు యేసు ప్రభు వారిని అసూయతో కూడా ప్రకటిస్తున్నట్లు, కొంతమంది అసూయ కలిగి యేసు ప్రభు వారిని ప్రకటించే గుంపులు కూడా ప్రపంచంలో ఉన్నారు. యేసు ప్రభు వారు తప్పులను ఎత్తి చూపించి యేసు ప్రభు వారి మీద రకరకాలైన నిందలేసి వారి యొక్క యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వారు లక్షలు సంపాదించే వాళ్ళు చాలా లక్షల మంది ఉన్నారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా. అలాగనే క్రైస్తవ సంఘంలోకి వచ్చినప్పుడు అసూయను మనం విడిచిపెట్టి ప్రేమను అధికంగా మనం నేర్చుకోవాలి. క్రీస్తు ప్రేమలో మనము మమేకమైపోవాలనేది పేతురు గారి యొక్క ప్రసంగమైనది. ఆ తర్వాత మనం చూద్దాం సమస్త విధమైన దూషణ. నోట్లో నుంచి లేస్తే దూషణ మాటలు, బూతులు, అల్లరితో కూడిన ఆటపాటలు క్రైస్తవులకు అలవాటుగా మారిపోయి ఒక క్రమశిక్షణ లేకుండా, ఒక ప్రత్యేక జీవితం లేకుండా, ఒక క్రమం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక దైవ భయం లేకుండా జీవించేటటువంటి వారు చాలా మంది క్రైస్తవులు సంఘాల్లో నివసిస్తున్నారు. అందుకని సమస్తమైన దూషణను మీరు విసర్జించండి, మానుకోండి. మీ నోట బూతు మాట రాకూడదు, మీ నోట డబుల్ మీనింగ్ రాకూడదు, మీ నోట వ్యర్థమైనటువంటి ఏవి పలకకూడదు. చూడండి, యేసు ప్రభువుని సిలువ మీద ఉన్నటువంటి దొంగ దూషించినట్లు మనం చూస్తున్నాం. దేవుని నామాన్ని చాలా మంది ప్రపంచవ్యాప్తంగా దూషిస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చూడండి ప్రియదేవుని బిడ్డలారా, కోపము, క్రోధము, అల్లరి, దూషణ ఇవి మీ నోటికి రాకూడదు. నోటి బూతులు విచ్చలు విడిగా మాట్లాడుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లు ఇష్టానుసారంగా జీవించే క్రైస్తవులు సంఘాల్లో ఉన్నారు. ఈ యొక్క సమస్త విధమైనటువంటి దూషణ ద్వారా దేవుని నామము అన్ని జనుల్లో అవమానపరచబడుతుంది. దేవుని దగ్గరికి ఎవరు రాకుండా, దేవుణ్ణి నమ్ముకోకుండా, దేవుణ్ణి వచ్చి దేవుణ్ణి శరణజొచ్చి ఆయన దగ్గర రక్షణ పొందకుండా క్రైస్తవమైన మనమే ఆటంకంగా మారుస్తున్నాం. వారందరినీ నరకానికి పంపిస్తున్నాం. తర్వాత కీర్తన గ్రంథం 37వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, సమస్తమైన కోపమును మానేయాలి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం. 37వ అధ్యాయం 8వ వచనం, కోపమును మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసనపడకుమది కీడుకే కారణము. చూడండి, సమస్త విధములైన కోపాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. కోపము మనల్ని పాపం చేయిస్తుంది. కోపంలో అనేక రకాలైన వస్తువులు వదిలిపోయేటట్లు చేస్తుంది. కోపము నరహత్య చేయించేటట్టు, కోపము ఇతరులను కొట్టేటట్టు, తిట్టేటట్లు, ఇతరుల మనసులను గాయపరిచేటట్లు చేస్తుంది. కోపాన్ని మనము వదిలించుకొని నిదానించటం నేర్చుకోవాలి. కోపం లేకుండా నన్ను కాపాడమని ప్రార్థన చేయాలి. కోపం వల్ల తన సొంత తమ్ముడైనటువంటి ఏబేలును చంపినటువంటి నరహంతకుడుగా మిగిలిపోయినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి కయ్యూను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము దేవుని రాజ్యాన్ని కట్టదు, అది కూల్చివేస్తుంది. కోపం వల్ల చాలా కుటుంబాలు కూలిపోతూ ఉంటాయి. కోపం వల్ల సంఘాలు కూలిపోతూ ఉంటాయి. కోపం వల్ల రాజ్యాలు కూలిపోతూ ఉంటాయి. కోపం వల్ల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమస్త విధములైనటువంటి కోపము అనేక రకాలైన తీవ్ర నష్టాలను తీసుకొని వస్తుంది. ఆ కోపాన్ని తొలగించుకుని ఓర్పును, సహనాన్ని, నిదానాన్ని
ఇవన్నీ మనం బాగా క్రీస్తు యేసులో ఉన్న సహనాన్ని, ఓర్పును, ఆ యొక్క దైవత్వాన్ని, దీర్ఘశాంతాన్ని మనం బాగా నేర్చుకున్నదము గాక. తర్వాత లాస్ట్‌గా ఒక మాట రాయబడింది. సమస్త విధములైన కల్మషాన్ని యాకోబుకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. 1:21 యాకోబుకు రాసిన పత్రిక మనం చూస్తే అక్కడ 1:21 సమస్త విధములైన కల్మషాన్ని మానేయమే అని అక్కడ యాకోబు గారు పత్రిక రాసినట్లు మనం చూస్తున్నాం. చూడండి, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడం తెలియజేస్తున్నారు. చూడండి, మాలిన్యము లేని పాపరహితులుగా మనం జీవించాలి. తమ మాలిన్యమును కడుగు కొనని తరము ఈ యొక్క లోకంలో చాలా ఘోరమైన ప్రజలు ఉన్నారు. ఈ లోక మాలిన్యమును అంటకుండా జీవించే మన భక్తికి నిదర్శనము అని యాకోబు గారు 1:27 తెలియజేస్తున్నాడు. నాలుక సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలిగజేస్తుంది కాబట్టి మన నాలుకను చాలా జాగ్రత్తగా మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. సమస్త కల్మషము ఏదైతే ఉందో వస్త్రాలకి, అలాగే కళ్ళల్లో ఉన్నదో, లేదా చూపులో ఉందో, నడకలో ఉందో, ఎక్కడెక్కడైతే కల్మషం ఉందో దాన్ని కడిగివేయమని దేవుని దగ్గర ప్రాధేయపడాలి, మొర్రపెట్టాలి, కడుక్కోవాలి, విజ్ఞాపన చేయాలి. దేవుడి దగ్గర నుంచి దర్శనాలు వచ్చేంత వరకు, దేవుని దగ్గర నుంచి స్వరము, దేవుని దగ్గర నుంచి పిలుపు వచ్చేంత వరకు మనం ఈ 7 రకాలైనటువంటి పాపాలను కడుక్కుంటూ శుభ్రం చేసుకున్నప్పుడు మనం నిజమైన క్రైస్తవులుగా మార్చబడి, మనం పరిశుద్ధమైన క్రైస్తవులుగా మార్చబడి దేవుని నామానికి మహిమను తెచ్చుదుము గాక. ఆమేన్.